అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బలిఘట్టంలో అమరావతి పాఠశాలను ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు. బలిఘట్టంలో నూతనంగా ఏర్పాటు చేసిన అమరావతి ప్రైవేట్ పాఠశాలను రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి పాఠశాల ప్రాంగణాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు ఆహూతులను విశేషంగా అలరించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ మన రాష్ట్ర రాజధాని పేరును స్ఫూర్తిగా తీసుకుని పాఠశాలకు అమరావతి అని నామకరణం చేయడం అభినందనీయమని కొనియాడారు. విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ తమ చిన్నతనంలో నర్సీపట్నంలో కేవలం 10వ తరగతి వరకు మాత్రమే విద్యావకాశాలు ఉండేవని, ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు పడుతున్న ఆనాటి కష్టాలను స్వయంగా చూశాను కాబట్టే పట్టుబట్టి నర్సీపట్నంలో అల్లూరి సీతారామరాజు డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేశామని వివరించారు. తాను ఎప్పుడూ విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తానని, ఆ క్రమంలోనే నర్సీపట్నం ప్రాంతంలో పలు విద్యాసంస్థలను నెలకొల్పినట్లు స్పీకర్ తెలిపారు. నేటి విద్యా విధానంలో మార్పు రావాలని, విద్యార్థులకు కేవలం బట్టి పట్టించే పద్ధతి కాకుండా విషయాలను క్షుణ్ణంగా అర్థం చేసుకునేలా బోధించాలని పాఠశాల యాజమాన్యానికి సూచించారు. జ్ఞానంతో కూడిన విద్యే భవిష్యత్తును నిర్ణయిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, ప్రైవేట్ విద్యా సంస్థల జిల్లా అధ్యక్షులు గణపతిరాజు సూర్య బంగారాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆదిలక్ష్మి, మున్సిపల్ టీడీపీ నాయకులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. పెద్ద కళలు కనడం ద్వారా మీరు కేవలం విద్యను ప్రోత్సహించలేదు, తరాలను శక్తివంతం చేశారు. విద్యపై అందరి తరపున మా హృదయపూర్వక కృతజ్ఞతలు. I warmly invite our little students to కుస్మితాశ్రీ. నేను అమరావతి పాఠశాలలో యూకేజీ చదువుతున్నాను. అమరావతి పాఠశాల ఉత్సవం ఎంత ఆనందంగా జరుగుతుందంటే దానికి మీరే ప్రధాన కారణం సార్. అమరావతి చాలా మంచి పేరు పెట్టారు. రాష్ట్రం పేరు అమరావతి, దేవతల రాష్ట్రం పేరు అమరావతి. హిస్టరీ తీసుకుంటే దేవతలు ఉన్న ఊరు పేరు అమరావతి. ఇప్పుడు మన రాష్ట్రం పేరు అమరావతి, మీ స్కూల్ పేరు అమరావతి. మంచి పేరు పెట్టారండి. ఎవరు ఇచ్చారు? మంచి థాట్ ఇచ్చారు. స్పీచ్ స్టార్ట్ చేసే ముందు మీ మేనేజ్మెంట్ వాళ్ళకి చిన్న వినపం అండి. ఎప్పుడైనా వస్తాం, పిలిచారు కాబట్టి, మా ఊళ్ళో స్కూల్ పెట్టారు కాబట్టి సంతోషం మీద వస్తాం. ఏదో పెద్ద మేము నేతలలాగా మా పేర్లు పాటలు ఇది మంచి కాదు, పిల్లలకు కూడా మంచి కాదు. ఇది అలవాటు తప్పించండి. ఇది రెండోదమ్మా చాలా సంతోషం. నర్సీపట్నంలో మీ చిన్నపిల్లలకు తెలియదు, మేము చదువుకున్నప్పుడు స్కూల్స్ లేవు. 10th క్లాస్ వరకే ఉంది నర్సీపట్నంలో. నర్సీపట్నం టోటల్గా టౌన్లో 10th క్లాస్, తర్వాత ఇంటర్మీడియట్. నేను చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయింది. డిగ్రీ చదువుకోవాలని కోరుకునేది నాకు, కానీ ఇక్కడ స్కూల్ డిగ్రీ కాలేజీ లేదు. లేకపోతే నేను కాకినాడ పోయి కాకినాడలో పిఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాను. కానీ నా ఫ్రెండ్స్ చాలామంది డబ్బులు లేక, చదువుకునే ఓపిక లేక డిగ్రీ చదవలేదు. చాలా బాధపడ్డాను నేను. నా ఫ్రెండ్స్ అందరూ డిగ్రీ అయిపోయినంటే ఎన్టీ రామారావు గారు, మీకు తెలియదేమో చాలామందికి, ఎన్టీ రామారావు గారు నన్ను పిలిచి ఎమ్మెల్యే చేశారు. ఎమ్మెల్యే చేస్తే ఉన్న ఎమ్మెల్యే చిన్న ఎమ్మెల్యే నేనే. అప్పుడు ఆ వయసు తక్కువ. నన్ను పిలిచారు. ఒకరోజు పిలిచి ఎవరో చిన్న ఎమ్మెల్యే తీసుకురామని నాకు తీసుకెళ్ళారు. రామారావు గారు చూసి నీ ఏజ్ ఎంత అంటే 25 సంవత్సరాలు, 25 years సార్ అన్నాను. యంగెస్ట్ ఎమ్మెల్యేని ఆంధ్ర ఆ రోజుల్లో, నేను ఆంధ్రాలోనే యంగెస్ట్ ఎమ్మెల్యే. అతను భుజం మీద తట్టి కంగ్రాచులేషన్ చెప్పి నీకు ఏం కావాలో కోరుకో అన్నాడు.
రామారావు గారు మీకు తెలియదు, చాలా మందికి తెలియదు కదా, చూసుండ్రు సినిమా. ఆ రోజుల్లో కృష్ణుడు దేవుడు పాత్రలన్నీ అతనే తగ్గించేవాడు. ఇక ఏం వరం కావాలి గౌరవం అంటే డిగ్రీ కాలేజ్ కావాలి సార్ అన్నాను. డిగ్రీ కాలేజ్ చిన్న కోరిక ఏంటి అన్నారు. నేను చదువుకోవడానికి డిగ్రీ కాలేజ్ లేదు సార్, నర్సీపట్లో డిగ్రీ కాలేజ్ ఇవ్వండి సార్ అంటే వితిన్ 5 నిమిషాల్లో సంతకం పెట్టి ఇచ్చారమ్మా నర్సీపట్లో డిగ్రీ కాలేజ్. తర్వాత అనుకోకుండా 85లో మీకు మీ కుర్రలు తెలియదు, ప్రసరుగా తెలియదు, కొన్ని చరిత్రలో మిగిలిపోతాయి అన్నీ. ఇందాక అమ్మాయి పాట పాడారు, నేను చరిత్రలో మిగిలిపోయే మనిషిని కాదు, అంత పెద్దవాడిని ఏం కాదు, అది కొన్ని మిగిలిపోతాయి. ఎన్టీ రామారావు గారు డిగ్రీ కాలేజ్ ఇవ్వడం అది చరిత్ర, ఎవరు ఊహించలేదు. తర్వాత అనుకోకుండా 85లో మళ్ళీ ఎలక్షన్లు వచ్చాయి, మళ్ళీ పోటీ చేశా, మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యే గెలిచా. రెండోసారి ఎమ్మెల్యే గెలిస్తే మళ్ళీ పిలిచారు నన్ను, ఆశీర్వదించి నీకు మంత్రి ఇస్తున్నా అన్నారు. నీకు మినిస్టర్ ఇస్తే అప్పుడు నాకు 27 సంవత్సరాలు, యంగెస్ట్ మినిస్టర్ ఇన్ ఇండియా, యంగెస్ట్ ఎమ్మెల్యే ఇన్ ఆంధ్ర అయితే నెక్స్ట్ టైం యంగెస్ట్ మినిస్టర్ ఇన్ ఇండియాలో వచ్చింది నాకు. మళ్ళీ పిలిచి ఆశీర్వదించారు, ఈ మినిస్టర్ ఇస్తా తీసుకోండి. ఏ మినిస్టర్ ఇచ్చారు నాకు? టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్. అంటే ఇంజనీరింగ్ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు అన్నీ నా చేతిలో ఉండేప్పుడు. మినిస్టర్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటి సంతకం నర్సీపట్నంలో పాలిటెక్నిక్ కాలేజ్ సంతకం పెట్టాను. నర్సీపట్నం పాలిటెక్నిక్ కాలేజ్ అంటే అది ఎన్టీ రామారావు టైంలో మినిస్టర్గా ఉన్నప్పుడు. అంటే ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి, నారా చదువుకున్న కురవాళ్ళు ఇబ్బంది పడకూడదు. అనకాపల్లి వెళ్ళాలా, కాకినాడ ఎవరు వెళ్తారు? అందరికీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సరే వాళ్ళకి అదృష్టం బాగుంటే ఉద్యోగాలు వస్తాయి, అదృష్టం బాగోపోయిన నాలెడ్జ్ వస్తుంది, ఉద్యోగాలు రాకపోయినా. అంచేత పట్టుదలతోటి అందరినీ ఎంకరేజ్ చేశాను. ఎవరు ఈ వ్యాస్ గారి మీ పేరు కోటేశ్వర కదండి, కోటేశ్వర గారు ఎవరో నాకు తెలియదు, అదప్పుడు నాకు పరిచయం కూడా లేదు. కానీ ఎడ్యుకేషన్ పెడతానంటే ప్రోత్సహించాను, పెట్టండి నర్సీపట్నం పెట్టండి అని. ఎందుకంటే అతను ఈవేళ ఎడ్యుకేషన్ సెంటర్ పెట్టాడు కాబట్టి ఆ రోజు చూసాను, వచ్చి చదివాను. 1916లో నర్సీపట్నంలో స్కూల్ ప్రారంభించారు. కేజీ టు 10th క్లాస్ 1100 మంది విద్యార్థులు అవుతున్నారు. రెండోది 2018లో పెదబొడ్డపల్లిలో స్కూల్ ప్రారంభించారు. ఎల్కేజీ టు 5th క్లాస్ 250 మంది విద్యార్థులు అవుతున్నారు. మళ్ళీ ఈరోజు 2022 మాకారపాలెం స్కూల్లో ఎల్కేజీ టు 5th క్లాస్ 280 మంది చదువుతున్నారు. మరి ఇవాళ బలిగట్టంలో మొత్తం ఈ స్కూల్లో 1600 మొత్తం కలిపితే 1600 మంది విద్యార్థులు ఈ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు. ఈ 1600 మంది విద్యార్థుల్లో ఎంతమంది డాక్టర్లు అవుతారో, ఎంతమంది ఇంజనీర్లు అవుతారో, ఎంతమంది లెక్చరర్స్ అవుతారో అది మీ చదువును బట్టి, మీ అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అలాగని చెప్పి అందరూ డాక్టర్లు అవ్వం, దానికి అదృష్టం ఉండాలా, భగవంతుడి తాలూకు సహకారం కూడా ఉండాలి, మనకు పట్టుదల ఉండాలి. చదువుకున్నంత మాత్రాన, బట్టి పెట్టినంత మాత్రాన ఎగ్జామ్లో గెలుస్తాం అనుకోకండి. బట్టి వేరు, కాన్సన్ట్రేషన్ వేరు. మనం కొంతమంది కుర్రలను చూస్తాను, బట్టి పెడేస్తారు. బట్టి అంటే తెలుసా, చదివిందా చదువుకుంటారు, ఆఖరికి అది ఒకటే మిగిలింది మీ బుర్రలో, మిగతా మర్చిపోతారు. కాన్సన్ట్రేషన్ ముఖ్యం, దాన్ని మీరు అలవాటు చేసుకుంటే. ఇవాళ చూశాను నేను, చాలా ఆనందం ఉంది. మీలో ఎంతమంది డాక్టర్లు అవుతారో, ఎంతమంది ఇంజనీర్లు అవుతారో, ఎంతమంది నర్సులు అవుతారో, ఎంతమంది ఐటీ ప్రొఫెసర్స్ అవుతారో, సైంటిస్టులు అవుతారో, రాజకీయ నాయకులు అవుతారో, ఎవరికేమీ రాసి ఉందో నాకు తెలియదు. కానీ చదువుకోవడం ముఖ్యం, దేనికైనా చదువు ముఖ్యం. రాజకీయ నాయకులకు కూడా చదువు ముఖ్యం. ఈ రోజుల్లో, ఆ రోజుల్లో రాకపోయినా ఎమ్మెల్యేలు అయిపోయారు. రాను ఎమ్మెల్యే లేదమ్మ పౌరు నాకు తెలుసు. కానీ ఈరోజు చదువుకున్న రాజకీయ నాయకులు కూడా వాళ్ళు రాకపోతే రాణించలేరు.
పార్లమెంట్లో మాట్లాడాలంటే సబ్జెక్ట్ కావాలా, అసెంబ్లీలో మాట్లాడాలి సబ్జెక్ట్ కావాలా. ఒక వారం రోజుల కింద గోవా వెళ్ళాను, గోవా కాన్ఫరెన్స్కి వెళ్ళాను నేను. ఆల్ స్పీకర్స్ ఇచ్చారు, అక్కడ 45 నిమిషాలు స్పీచ్ ఇచ్చాను నేను. మొత్తం ఇంగ్లీష్లో ఇచ్చాను, తెలుగులో 2 కమ్మలు ఇచ్చాను. అది మాట్లాడాలంటే ఇంగ్లీష్లో మాట్లాడ తప్పదు. ఇంగ్లీష్ రాకుండా నువ్వు ఏం మాట్లాడుతావు, నీ మనసులో ఉన్న మాట ఎట్లా చెప్తావు అని చెప్పి ఇవన్నీ కూడా మీరు మంచి అవకాశాలు ఉన్న నర్సీపట్నంలో మంచి స్కూల్స్ వచ్చాయి. ఇలా డిగ్రీ కాలేజ్ ఉంది, పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, మన టెక్నికల్ ఎడ్యుకేషన్, మన ఐటీఐ ఉంది, పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది, ఇంజనీరింగ్ మాకరపాలెం ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. అన్ని కాలేజీలు మనకు ఉన్నాయి. ఏం చదువుకోవాలన్నా నర్సీపట్నంలో చదువుకునే అవకాశం మనకు ఉన్నాయి. మరి మాస్టర్ గారిని కూడా కోటేశ్వర గారిని కోరుతున్నాను, ఎక్కువగా సార్ బట్టి పెట్టొద్దు, సార్ బట్టి పెట్టద్దు. పిల్లల దగ్గర ఇప్పుడు కూడా బట్టి పెట్టిస్తున్నా చాలా స్కూల్లో. బట్టి అంటే అర్థమవుతాం మీకు, అర్థమైందా? చదివి అలా చదివి బుర్రలో పెట్టుకోవడం. ఆ చదివింది అదే ఉంటుంది, మీ ఊర్లో మిగతాది ఉండదు. అది కాదు సార్ నాకు ఇష్టం. బట్టి పెట్టేది నాకు పద్ధతి మంచిది కాదు. మోడరేట్గా సిస్టమ్స్ ఎన్నో వచ్చాయి, చాలా సిస్టమ్స్ వచ్చాయి, ఈజీగా గ్రాప్ చేసే సిస్టమ్స్ వచ్చాయి. మోడర్న్ ఎడ్యుకేషన్ వచ్చింది, మోడర్న్ టీచింగ్ వచ్చింది. అటువంటి ద్వారా తెస్తే పిల్లలు బ్రహ్మాండం సైన్ అవుతారు. పిల్లలకి ఏం తక్కువ అండి, ఏం తక్కువ? ఈరోజు రోజులు మారే, మనకంటే బ్రహ్మాండం ఆలోచిస్తారు పిల్లలు. అంత ఐక్యూ ఉంది. ఐక్యూకి మంచి పొదిలి ఇవ్వగలిగితే మీరు నర్సీపట్నం పిల్లలు ఎక్కడికో వెళ్తారు. మన నర్సీపట్నం ఎక్కడో ఉంటే నర్సీపట్నంలో ఉన్న మా అందరికీ గర్వకారణం. దాన్ని మీరు అందరూ కూడా ఫాలో అవ్వాలని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ, ఇందాక అమ్మాయి ఎవరో మాట్లాడుతూ చిన్న ఉదాహరణ చెప్తానమ్మా. గొప్పేం కాదు, నాకు తెలియదు కాక జరిగిపోయాయి. నాకు తెలియదు, అసలు నాకు తెలియకుండానే జరిగాయి. ఇందాక అమ్మాయి మాట్లాడుతూ అయ్యాలపాత్ర గారు చదువుకున్నారు, భార్య కూడా ఎంఏ పాస్ అయింది, కొడుకులు బాగా చదువుకున్నారని. కొడుకులు మాత్రం నేనే చదివించాను, చెప్పాను నేను. అది రాజకీయంలో వస్తే రండి తర్వాత, అది మీ ఇష్టం, కానీ రాజకీయం బాగోలేదు, ముందు చదువుకోండి. అది తీసుకెళ్ళి ఎక్కడ చదివించారు దశ మీకు అబ్బాయిలని? మీరా ఇలాంటి స్కూల్లో కాదు, గుడిలో అని తెలుసా సార్ మీకు? ఎక్కడ గుడిలో? విజయనగరం సందులో, విజయనగరం నుంచి అనకాపల్లి వచ్చి చిన్న రోడ్లో బీజేపీ స్కూల్ అమ్మా, విద్యా విహార్ అని గుడిలో స్కూల్లో మా 2 అబ్బాయిలు తీసుకెళ్ళేసాను. వాళ్ళకి ఇష్టం లేదు, ఇష్టం లేకపోయినా 10th క్లాస్ వరకే చదవవలసిందే అని అక్కడ పెట్టాం. వాళ్ళు ఆమె కోపడ్డారు మా అబ్బాయిలు. అక్కడంటే రోజు కిందనే పడుకోవాలి ఆతుళ్ళు. ఉదయం లేపుతారు 5 గంటలకి, గ్రౌండ్ చుట్టూ పరిగెడతారు. టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేయాలా, పడుకున్నప్పుడు ప్రార్థన చేయాలా, మళ్ళీ లెగిసితో ప్రార్థన చేయాలా, ప్రతి వారు ఉదయం బొట్టు పెట్టాలా. అటువంటి స్కూల్లో జాయిన్ చేశారండి. వాళ్ళు ఇంటర్మీడియట్ వరకు నాతో మాట్లాడదు మా పిల్లలు, నాతోటి కోపం అటువంటి స్కూల్లో జాయిన్ చేస్తామని. అయితే అక్కడ జాయిన్ చేయడం వల్ల ఏమైంది తెలుసమ్మా, వాడు శాసన స్కూల్ చదువుకున్నాడు. శాసన్ గారు అంటే తెలుసాను మీకు? మన దేశానికి ఎన్నికల కమిషన్ చేశారు శాసన్ గారు. అతను పూణేలో మంచి స్కూల్ ఉంది, అక్కడ తీసుకెళ్ళి శాసన్ గారు చదివించారు దాన్ని. ఇవాళ మా అబ్బాయి అంత ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాడంటే కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ శాసన్ స్కూల్లో. అది కష్టపడి చదువుకున్నారమ్మా, మా 2 అబ్బాయిలు కూడా చదువుకున్నారు. మీరు ఇంకో మాట అన్నారు కదా, మా ఆవిడ్ని కూడా చదివించారని. మా ఆవిడ్ని చదివలేదు, నాకు తెలియకుండా చదివించుకోండి. నిజం, అది చదువుకున్నట్టు కూడా తెలియదు నాకు. ఒకసారి ఆంధ్ర యూనివర్సిటీలో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది, ప్రైవేట్. అంటే ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత అనుకుని మా ఆవిడ చదువు, మా ఆవిడకి నాకు పెళ్ళి అయినప్పటికీ మా ఆవిడ చదువు 10వ తరగతి, 10th క్లాస్ చదువు లేదు దానికి. చేసుకున్నా, నాకు తెలియకుండా ఇంటర్మీడియట్ పాస్ అయిపోయింది, నాకు తెలియకుండా డిగ్రీ పాస్ అయిపోయింది. నాకు తెలియదు డిగ్రీ పాస్ అయినట్టు కూడా. నాకు తెలియకుండా ఒకరోజు ఎంఏ పరీక్ష రాసి ఆంధ్ర యూనివర్సిటీలో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది.
ఆ ఎగ్జామ్ రాసేవాడు ఒక లెక్చరర్ చూసి ఈటీ మీ ఆవిడ పద్మావతి గారు ఎగ్జామ్ రాస్తున్నారు ఇది నాకు ఫోన్ చేశాడు. ఆవిడ ఎగ్జామ్ రాసేటి అని అర్థం లేదు. ఇంటికి వచ్చింది అడిగాను నేను, యూనివర్సిటీకి వెళ్ళి ఎగ్జామ్ రాసేవాడు ఏంటి రాసేవాడు అడిగాను. రాయలేదు అంతే. రాసావు నాకు తెలిసింటే నేను ఎంఏ రాశాను. 10th అప్పుడు పాస్ అయిపోయావు, ఇంటర్మీడియట్ అప్పుడు పాస్ అయిపోయావు, ఈజీ ఎలా రాస్తున్నావు అని అడిగి ఆశ్చర్యపోయినా. కానీ సంతోషించా. భర్తకు తెలియకుండా కొడుకులకు తెలియకుండా పట్టుదలగా చదివి వంట చేసి అమ్మాయి ఒక ఇల్లాలు, ఒక అతనికి భార్య అయి ఉండి ఇల్లాలు అయి ఉండి వంట చేసుకునే అమ్మాయి ఎంఏ పాస్ అంటే గ్రేట్నెస్ కదమ్మా. అలాగే నా భార్యను పోవట్లే, ఇంట్లో ఉన్న ఆవిడ అంత పట్టుదల చదివితే మీ నాన్నగారు మీ అందరూ కూడా ఎంత సపోర్ట్ ఇస్తారు మీకు. మీరు ఎంత బాగా చదవాలా. నేను ఈవేళ ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు 10 సంవత్సరాల తర్వాత మీరు ఏ విధంగా ఏ పొజిషన్లో ఉన్నారో తెలిస్తే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. పలానా రోజు స్కూల్కి వెళ్ళి పిల్లలు బ్రహ్మ చదువుకున్నారు, మంచి స్థాయిలో ఉన్నా ఉంటుంది. అంటే బాగా చదువుకోండి. మళ్ళీ ఇక్కడే కాదు, వచ్చే సంవత్సరం నందూరులో కూడా, నందూరులో కదండి, కోటనందూరులో కూడా ఒక స్కూల్ ఓపెన్ చేస్తారు, స్కూల్ ఓపెన్ చేస్తున్నారు. అది అంతా వ్యాప్తి జరిగి మన పిల్లలకు మంచి చదివించి మన ఆంధ్ర రాష్ట్రంలో పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇవ్వడం కోసం మరి అమరావతి స్కూల్ యూనిట్ అంతా పనిచేయాలని ఆ భగవంతుడికి మీ అందరికీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా సంతోషంగా ఉందమ్మా. థ్యాంక్ యూ.